ఎట్లా కొంతమంది తొందరగా విషయాన్ని కూడా చాలా ఎక్కువ ఆలోచిస్తారన్నమాట. లైట్ బోర్డు పోయేది గొడ్డలాగా తెచ్చిరంట సామెత దాని గురించి నేను చెప్తున్నాను. మనము ఎడ్యుకేట్ ఎట్లా కావాలి, దేనికోసం ఆలోచించాలి, దేనికోసం మన కంట్రోల్ లో లేదు అని చెప్పి మనం ఆలోచించాలి. మన హస్బెండ్ మా దగ్గర ఉన్నారా? లేదు. వెళ్తావా దానిపైన డే మొత్తం వేస్ట్ చేయడము, ఏడవడము, తీయకపోవడము, ఇంకా వేరే వేరే ఆలోచనలు రావడం. మీకు ఇంకొక తెలుసా, అనుమానం అన్నది ఒక పెనుభూతం అంట. దానికి మించింది అది ఎంతకైనా దిగదాస్తుంది మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్ళి. కాబట్టి ఫస్ట్ మీ లోపల అట్లాంటి ఆలోచనలు ఉంటే తీసేయండి. మనకు తెలిసిన వాళ్ళే కావాలంటే ఒక మనిషికి మనము మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అయితే మన కంట్రోల్ ఏదైనా సరే మన చాలా మన కంట్రోల్ లేదు. నేను ఎప్పుడో 20 ఏళ్ళ తర్వాత చచ్చిపోతా, 20 ఏళ్ళ తర్వాత చచ్చిపోతాను, ఈ రోజు బతుకుతాను కదా, బతుకుతున్నాం అట్లా అదే రోజు కలుసుకొని రోజు బతకట్లేదు. నమస్తే, మీరు చూస్తున్నారు ఆచార్య టీవీ. ఇప్పుడు మనం బడంగపేటలో ఉన్నాం. బడంగపేటలోని కమిటీ హాల్లో ఒక అల్ రోషన్ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక స్వచ్ఛంద సంస్థ ఇక్కడ మహిళలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇదే అంశంపై మనం ఒకసారి ఇక్కడ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో ట్రైనర్ గారితో పాటు ఈ సంస్థకి మోటివేషన్ ఇస్తూ మహిళలందరినీ ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఒక లక్ష్యంతో నడిపిస్తున్న షరీఫా గారు కూడా మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే అండి. మేడం, ముందుగా 2019 లో స్థాపించాను. మహిళలకు ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని నా లక్ష్యము. ఏ సంస్థ అయినా కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది కానీ వాళ్ళకి పని అనేది దొరకట్లేదు. సో మనము పని కల్పించాలి. ప్రతి ఒక్కరు పని ఉంటే వేరే అఘాయిత్యాలకు పాల్పడరు. ప్రతి ఫ్యామిలీకి కావాల్సింది డబ్బు, ఆరోగ్యము, ఇంకా వాళ్ళకి బ్రతకడానికి ఉండాల్సిన ధైర్యము, ఇవి లేక చాలా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. సో మా ముఖ్య ఉద్దేశం ఏంటిది అని అంటే, టైలరింగ్ నుంచి కార్ డ్రైవింగ్ వరకు మేము ప్రతి ఒక్క ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. మహిళను ఉద్దేశించి చేస్తున్నారు. ఆర్థికంగా కుటుంబానికి కానీ వాళ్ళ జీవితం మెరుగుపడాలని. మహిళలు అనగానే కుట్టు మిషన్లు, ఇంకేదైనా చిన్న కుటీర పరిశ్రమలు అంటే ఎన్ని రకాల సర్వీసెస్ ఉంటాయి మీ దగ్గర? సార్ టైలరింగ్ ఉంది, బ్యూటిషియన్ ఉంది, జూట్ బ్యాగ్స్ ఉంది, మగ్గం ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది, ఆ తర్వాత కార్ డ్రైవింగ్ ఉంది, ఇంకా బుట్టల అల్లికలు ఉన్నాయి సార్, పూసలది బీడ్స్ తోటి తయారయ్యేది, ఇంకా క్లాత్ చిన్నపిల్లల గార్మెంట్స్, ఇంకా పంచలోహాలతోటి స్టార్ట్ చేసేది మన రింగ్స్ కావచ్చు. ఇలా చాలా ఉన్నాయి సార్. 30 రకాల ట్రైనింగ్స్ మేము సర్వీసెస్ మేము ఇస్తున్నాము. ఎవరికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీదనే మేము పనిచేస్తున్నాము. అంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా, మేము ట్రైనింగ్ పెట్టగానే వాళ్ళు అది ఇంట్రెస్ట్ రారు కదా. సో దానికి సంబంధించి వాళ్ళు ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అదే ట్రైనింగ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత శిక్షణ అనంతరం వాళ్ళు మా దగ్గర పనిచేస్తారా లేదంటే వాళ్ళు ఇంట్లో నుంచే పనిచేస్తారా అనే దాని మీద వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి మోటివేషనల్ స్కిల్స్ కానీ అన్ని కూడా ఒక 3 months ట్రైనింగ్ తో పాటు మా కంపెనీలోనే వర్క్ ఇవ్వాలనే ఆలోచనతో స్టార్ట్ చేసింది. అయితే ఇప్పుడు మీరు ఈ వీళ్ళు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ దగ్గర పని చేయమని చెప్పేసి అంటారు. వీళ్ళు పని చేసేటప్పుడు వీళ్ళు పని ఏదైతే నేర్చుకుంటారో, స్కిల్ అయితే నేర్చుకుంటారో, మీ కంపెనీలోనే అన్ని రకాల సర్వీసెస్ ఉన్నాయా? వేరే కంపెనీస్ కూడా మీరు పంపిస్తారా? కొన్ని కంపెనీలతోటి మేము టైఅప్ అయింది సార్. ఎందుకంటే ఇందులో చాలా మంది డిగ్రీ, MBA, PG చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు జూడియో కానీ, డిమార్ట్ కానీ, ఇంకా మాంగళ్య కానీ, ఇంకా వేరే వేరే కంపెనీలతోటి మేము టైఅప్ అయి ఉన్నాము. సో ఎవరికి ఏది ఎలిజిబుల్ అయితే, ఎవరు ఎట్లా వాళ్ళ స్టడీని బట్టి వాళ్ళకి మోటివేషన్ ట్రైనింగ్ క్లాసెస్ ఎన్ని రోజులు ఉంటుంది పీరియడ్? టైం పీరియడ్ 3 months సార్. ప్రతి ఒక్క బ్యాచ్ కి 50 members ఉన్నారు. ఈ ట్రైనింగ్ సంస్థ ఇప్పుడు బడంగపేటలో ఉంది. ఈ బడంగపేట లాగా మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు సార్? ఇక్కడ రూపేష్ నగర్ ఒకటి సార్, లెనిన్ నగర్ ఒకటి, గూడా కాలనీ, అంబేద్కర్ గాయత్రి నగర్ ఒకటి సార్, మీర్పేట్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఒకటి ఉంది. బాలాపూర్ సరౌండింగ్ ఉన్నాయి. అంటే ఇది ఇప్పుడు మా ఛానల్ తరఫున కానీ మీడియా తరఫున కానీ ఇంకా ఈ సంబంధించిన విషయం విస్తరిస్తే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా ప్లాన్ చేయడానికి? సార్ ఇప్పుడు మా టోటల్ గా ఎవరైతే మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉన్నారో ట్రైనర్లుగా కానీ వాళ్ళ యొక్క వర్క్ చేయడానికి కానీ మా స్టాఫ్ చాలా మందిని నేను తీసుకోవాలనుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా నేను పనిచేయాలని నిర్ణయించుకున్నాను సార్. ఇంకా ట్రైనర్స్ మీకు ఎలా దొరుకుతారు? అంటే వీళ్ళే కదా సార్, ఇప్పుడు ఎవరైతే మన దగ్గర నేర్చుకున్నారో మళ్ళీ వాళ్ళకే వర్క్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇప్పుడు లైవ్లీ తను మన దగ్గర నేర్చుకొని ఇక్కడే వర్క్ చేయడం
జరుగుతుంది. కవిత కూడా మీరు ఏ విధమైన పిలుపునిస్తారు రాష్ట్ర మహిళలకందరికి? వీళ్ళకి రాష్ట్ర మహిళలకి పిలుపు అనేది అందరూ ధైర్యం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది మనం బయటకు అడుగు పెట్టాలంటే ధైర్యం కావాలి. ఆ తర్వాత మనము ఏం చేయాలనుకుంటున్నామో ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ మేము నేర్పిస్తాము మీకు. చిన్న బీడీ చుట్టే కాడ నుంచి ప్లేన్ ఎగిరించేదాకా అంత ధైర్యం ఉంటే చాలు. ఆ సహాయం అనేది ఎక్కడి నుంచైనా మేము తీసుకొస్తాము. అది నేను అందరికీ కూడా చెప్పేది ఒకటే, మీరు స్ట్రాంగ్గా ఉండండి. మీరు ఏది నేర్చుకోవాలనుకున్నా కూడా మాకు ఒక మెసేజ్ మా నెంబర్ ద్వారా మీరు చెప్తే మీరున్న చోటనే మేము సెంటర్స్ పెట్టి మాకు తగిన సహాయం, మీరు ఎలా మోటివేషన్ చేయాలి, మీకు ఏ జాబ్ కావాలి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది అన్ని కూడా మేము సెంటర్స్ అంటున్నారు. ఇప్పుడు సెంటర్స్ లో నేర్చుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళకి అందుబాటులో ఉండే ఏరియాలోనే పని మీరు కల్పించగలరు. అవును సార్. ఇప్పుడు 6 సెంటర్లు మన బాలాపూర్ ఏరియాలో ఉన్నాయి సార్. ఇందులో మేము సెలెక్టెడ్ చేసుకుంటాం సార్. అంటే కొంతమంది ఇంటికే పరిమితం అవుతారు, మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని అంటారు. సో వచ్చే వారికి మాత్రం ఈ 5 సెంటర్ల నుంచి కనీసం ఒక 100 మంది 200 మంది వరకు ఒకటే చోట పనిచేయాలని నిర్ణయించుకుంటాం. ఈ బాలాపూర్ సరౌండింగ్ లోనే పెట్టాం. ఇంకొకటి కూడా మేడం, ఇప్పుడు మీరు ఇంత స్వచ్ఛంద సంస్థ మీరు ఓన్ ఖర్చులతో నడిపిస్తున్నారు. అంటే ఎక్కడ కమిటీ హాల్స్ ఉన్నా కమిటీ హాల్స్ లో పెట్టడం మట్టికి ఒకవేళ సరిపోయినా ఇప్పుడు మీకు వచ్చే ట్రైనర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ మీరు కానీ దీనికి సంబంధించి మీరు గవర్నమెంట్ తో ఏమైనా అప్రోచ్ అవుతున్నారా? గవర్నమెంట్ కి సంబంధించిన ఏదైనా బెనిఫిట్లు మీకు పొందుతున్నారా? సార్ గవర్నమెంట్ నుంచి వరకైతే మేము ఇంతవరకు వాళ్ళ దృష్టికి వెళ్ళలేదు సార్. కాకపోతే మేము కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నాం. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రాజెక్ట్స్ ఉంటాయి సార్ కొన్ని. ఆ ప్రాజెక్ట్స్ ద్వారా మేము కొన్ని ట్రైనింగ్స్, కార్ డ్రైవింగ్ కావచ్చు, కార్ డ్రైవింగ్ నవజ్యోత్ ఫౌండేషన్ ద్వారా ఒక 30 మెంబర్స్కి మేము కార్ డ్రైవింగ్ నేర్పిస్తున్నాము. అలాగే జేఎస్ఎస్ తరఫున నుంచి కూడా పిండి వంటలు, ఇంకా మసాలా పికిల్స్ అలాంటివి నేర్పిస్తున్నాము. అవి మాకు శాలరీస్ వస్తాయి సార్. కొంతమందికి శాలరీస్ ఇప్పుడు మహిళలు ఎవరైనా కట్టగలిగేంత మినిమం 500 ఫీజు కలెక్ట్ చేస్తుంది ప్రతి నెల. వీళ్ళు మహిళలు ఇంట్లోనే ఉండి పనిచేసే వాళ్ళు కొంతమంది. డ్రైవింగ్ అనేది మీరు కొత్త కాన్సెప్ట్, బయటికి వెళ్ళి పబ్లిక్ లో డ్రైవ్ చేసేది. దీనికి సంబంధించి ఎవరైనా మహిళలు ముందుకు వస్తున్నారా? చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్నారు సార్. 150 మందికి ఈ ప్రాజెక్టు 50 మెంబర్స్ మన బడంపేట నుంచి స్టార్ట్ అయ్యింది సార్. వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదంటే నవజ్యోత్ ఫౌండేషన్ వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళకు క్యాబ్ టోల్ అడగాలి. ప్రతి ఆఫీస్లో సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు లేడీస్కే తీసుకెళ్ళాలి. పికప్ అండ్ డ్రాపింగ్ అనేది కాన్సెప్ట్ మీద స్టార్ట్ చేశారు. ఓన్ కారు కూడా కొని మేము ఆ కంపెనీలో పెట్టడానికి కూడా మహిళలు ముందుకు వస్తున్నారు సార్. ఇది చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఇంట్లో నుంచి కూడా వాళ్ళు నేర్చుకొని మేము ఇంటి నుంచి పనిచేసే వాళ్ళకు కూడా మేము స్టాల్స్ అనుకుంటున్నాము. వీక్లీ స్టాల్స్ అవి శారీ సేల్స్ కానీ, ఇంకా కుట్టినవి కానీ, ఇంకా గోల్డ్ రింగ్స్ కానీ, ఏదైనా కానీ అవి స్టాల్స్ ప్రిపేర్ చేస్తూ వీక్లీ వర్క్ చేసిన వాళ్ళకి వీక్లీ ఒక స్టాల్ ఏర్పాటు చేస్తూ చుట్టుపక్కల మహిళలందరూ ఆ స్టాల్స్ లో కొనుక్కోవడం జరుగుతుంది. వాళ్ళకు కొద్దిగా బిజినెస్ ఆర్న్ చేయడం జరుగుతుంది. మేడం, ఇది హర్షించాల్సిన విషయం. కొంతమంది మహిళల కోసం పాటుపడుతూ సొసైటీలో మహిళలను కూడా మేము ముందు ఉండాలని చెప్పేసి వర్క్ చేస్తున్న ఇందిరా మేడం గారు కూడా మనతో పాటు ఉన్నారు. మేడం, మీరు చెప్పండి, ఇలాంటి స్వచ్ఛంద సంస్థలలో ఇలాంటి మేడమ్స్ ని మీరు ఏ విధంగా చూస్తారు, ఎట్లా ఎంకరేజ్ చేస్తారు? ఈ మేడం కు ముందుగా నేను థ్యాంక్స్ అని చెప్తా. ఎందుకంటే రోషిని సంస్థ ఒక 10 సంవత్సరాల ముందు మేము కలుసుకున్నాము. కానీ మధ్యలో ఈ కవిత మేడం వల్ల మేడం మళ్ళీ మాకు పరిచయం కావడం, మళ్ళీ ఈ సోషల్ వర్క్ అనేది గుర్తు చేసుకోవడము, అసలు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక మహిళ ఆమంతలు ఆమె నిలబడి ఆమె ఫ్యామిలీని చూసుకుంటూ మరి ఇంకా కొన్ని వేల మందికి కూడా నేను సేవ చేస్తా అని చెప్పేసి ఈ రోజు ముందొచ్చి నిలబడి మహిళలందరినీ కూడా అన్ని ఏరియాలలో ఉన్న మహిళలందరినీ ఏకం చేసి, మరి కార్ డ్రైవింగ్ అంటే చాలా మంది మహిళలు వెళ్ళరు, కానీ ఈ మేడం ధైర్యం చేసి ప్రతి ఒక్క మహిళకు కూడా ఆ కార్ డ్రైవింగ్ నుంచి వాళ్ళు ఏదైతే వంటలు చేసి బయట కొన్ని స్టాల్స్ పెడతారు, ఎగ్జిబిషన్ లా స్టాల్స్ పెడతారు. చాలా మంది కొంత డబ్బులు ఉండి పెట్టుబడి ఉన్న వాళ్ళే చాలా మంది అక్కడ కనిపిస్తారు. కానీ ఎక్కడైతే ఈ స్లమ్ ఏరియాలు కానీ బస్సులు కాలనీలలో ఉన్న వాళ్ళకి కానీ, ఎందుకంటే డైలీ వాళ్ళు బతకడం కోసం వాళ్ళకి పని లేని దినాలు ఇప్పుడు ఉన్నది రోజులు చూస్తుంటే
ఇప్పుడు ఉన్నది. కానీ ఈ మేడం వల్ల కొన్ని వేల మందికి కూడా ఉపాధి కలుగుతుంది. నేర్చుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకు ఇక్కడే వాళ్ళకు జాబ్ ఉంటుంది అని చెప్పేసి మేడం చెప్పడము, మరి ఇక్కడ ఉన్న మహిళలు కూడా నేర్చుకొని ఇప్పుడు ఆల్రెడీ కూడా కొంతమంది చేస్తున్నారు. వాళ్ళ టైమింగ్ కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే టైం కు రావడం, వాళ్ళకి చెప్పడం, మళ్ళీ వాళ్ళకు ఒక్కొక్కరు కూడా అసలు ఎంత బాగా మోటివేషన్ చేస్తారంటే చెప్పొద్దు. స్మూత్ గా అవే వేరే వాళ్ళు తీసుకునే కొన్ని చూస్తుంటాం మనము. అందులో వస్తారు, ఒక గంట వస్తారా, నిలబడతారా, ఒక ఫోటో తీసుకుంటారా, వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇక్కడ అట్లా కాదు. వాళ్ళు మేము చెప్పింది విన్నరా లేదా, మళ్ళీ రిపీట్ గా మళ్ళీ తెల్లారి అడగడం. ఎందుకంటే కొన్ని అడిగితేనే కదా మేము చేసిన దానికి ఫలితం ఉందా లేదా అన్నది కూడా వెంట వాళ్ళు చూడడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఒక సోషల్ వర్కర్ కి ఇది అర్థమవుతుంది ఎవరు ఎట్లా చేస్తారు అన్నది. అందుకనే ఎక్కడెక్కడైతే మన బడంపేటలో ఉన్న మహిళలు కూడా ఇంకా నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎవరైతే ఇళ్ళలో ఉండి పీజీ చదువుకొని వాళ్ళు ఇంటర్ 10th ఏం చదువుకొని వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు. ఎందుకంటే ఈ సెంటర్ కి బడంపేటల కమ్యూనిటీ హాల్ కి వస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అవకాశం ఉంది మహిళలకు. మరి చుట్టుముట్టు ఉన్న ఇప్పుడు మనకు ఏవైతే 32 మండలాలు ఉన్నాయో మన బడంపేట, ఆ 32 మండలాలలో కూడా నేర్పించడానికి ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క కాలనీ వాళ్ళు కూడా మన ఈ సహకారం తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఒక 32 రకాల వర్క్ అనేది ఇలా ఉంది. ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటే అదే నేర్చుకోవచ్చు, ముందడుగు కూడా వేయచ్చు. మన మహిళలకు బాధలు కష్టాలు ఏమున్నా కూడా ఇక్కడనే కూర్చొని కొంత మాట్లాడుకోండి. ఇప్పుడు నిన్న మొన్ననే కొంతమంది కిడ్నీ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి, కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ అని చెప్పి మహిళలు ఒంటరి స్త్రీలుగా ఇళ్లలో మిగిలిపోయారు. చాలా మందితో మాట్లాడితే మాకు అన్ని ఉన్నాయి కానీ మాకు మనశ్శాంతి లేదని చెప్తుంది. అలాంటి వాళ్ళకి ఇక్కడ మనశ్శాంతి దొరుకుతుంది. ఎందుకంటే వీళ్ళంతా పని చేసేదాన్ని చూస్తుంటే వాళ్ళకున్న టెన్షన్స్ అన్ని కూడా మర్చిపోయి ఈ రోజు వచ్చి వాళ్ళు ఇక్కడ కూర్చొని మాట్లాడడం, అట్లా కొంతమంది మహిళలతో కూడా మాట్లాడితే వాళ్ళు మండే రోజు కూడా వచ్చి ఇక్కడ కలిసి మాట్లాడటం చాలా బాగుందని నిన్న కూడా మాకు అక్కడ కలిసి చెప్పడం జరిగింది. బడంపేటలో మీరు ఒక సెంటర్ పెట్టిరంట, మహిళల కోసం బాగుందంట, చాలా మందితో వింటున్నామని చెప్పేసి. అంటే అందుకని ప్రతి ఒక్క మహిళ ఇట్లా రావచ్చు, ప్రతి ఒక్క మహిళ నేర్చుకొని మళ్ళీ వాళ్ళు ఇంకొకరికి నేర్పించేటట్టుగా తయారు చేస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా రావాలని చెప్పేసి నేర్చు. మీరు ఒక ట్రైనర్ గా మీకు ఎలాంటి స్పందన వస్తుంది, అసలు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎలా నేర్చుకుంటుంది? చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది సార్. చాలా సార్లు మహిళలకి అన్ని చేయాలని ఉంటది, కానీ ప్రోత్సహించే వాళ్ళు ఉండరు, చెప్పే వాళ్ళు ఉండరు, సరైన గైడెన్స్ ఉండదు. నేర్చుకోవడం అంటే ఏదైనా మనం నేర్చుకుంటున్నామంటే ఒక గురువు దగ్గర శిశువులం. కాబట్టి ఆ గురువు అన్నది సరైన ప్లేస్ లో సరైన గైడెన్స్ ఇచ్చి సరైన మార్గంలో నడిపిస్తే ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కొక్క లైఫ్ కి రోల్ మోడల్ గా మేము రెడీ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే మహిళలు చాలా మంది చెప్తారు మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న మహిళలు కూడా అందరికీ అన్ని తెలుసు, కానీ వాళ్ళకి ఎట్లా వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎట్లా వాళ్ళ ఫ్యామిలీస్ ని మనీ పరంగా కానీ స్ట్రెంగ్త్ కానీ వాళ్ళు ఎట్లా యూజ్ చేసుకోవాలన్న దానిపైన నేను వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను. వీళ్ళ లోపల కూడా చాలా వరకు ఆసక్తి చాలా ఉంది, కానీ ఇన్ని రోజులు కూడా వాళ్ళు వెనుకబడడానికి కారణం ఒకటి, మన మధ్య తరగతి వాళ్ళకి డబ్బులు లేక చాలా వరకు వెనుకబడతాము. ఆ డబ్బులు అనేవి మనం ఎట్లా సంపాదించుకోవాలో తెలిస్తే మనకు మించిన వాళ్ళు ఎవరుండరు ప్రపంచంలో. ఎందుకంటే ఎవరైనా ఈ రోజు కొన్ని వేల కోట్లు సంపాదించి బెంచ్ కార్లలో తిరిగే వాళ్ళందరూ ఒక పూట తిండి కోసం కష్టపడ్డ వాళ్ళే, ఒక రోజు నీడ కోసం కష్టపడ్డ వాళ్ళే. వాళ్ళకే ఫోకస్ ఎక్కువ ఉంటుంది, లైఫ్ పైన రీచ్ కావాలన్న ఫోకస్ ఎక్కువ ఉంటది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే. వీళ్ళని ఎవరు అంచనా వేయలేరు అన్న ప్లేస్ కి మేము తీసుకెళ్లాలన్నదే మా యొక్క అందరి ముఖ్య ఉద్దేశము. ఇక్కడ ఉన్న ఏదైతే రాయిగా మా దగ్గర ఇక్కడ తీసుకొచ్చి ఉంచిరో వాటిని శిల్పాల్లాగా రెడీ చేసి మేము మార్కెట్ లోకి తీసుకెళ్తామని మేము ప్రామిస్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? నా పేరు ధనలక్ష్మి. నేను షరీఫా మేడం దగ్గర ట్రైనింగ్ నేర్చుకోవడానికి వచ్చా. ట్రైనింగ్ నేర్చుకొని ఇక్కడనే టీచర్ గా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ట్రైనింగే కాకుండా మనకు జాబ్ ఇచ్చినందుకు ఎంత అంటే అంత బాగుంది. అలాగే అన్ని సెంటర్లకు నేను ఇన్ఛార్జ్ గా చేస్తాను. అమౌంట్ ఏమని ఇస్తారు? అమౌంట్ అంటే శాలరీ ఇస్తారు. మాకు వర్క్ నేర్చుకున్నట్టు ఉంటది, శాలరీ వస్తుంది. హస్బెండ్ కు తోడుగా ఉండాలి అమౌంట్ లో. అందుకే ఎంత చిన్న అమౌంట్ అయినా మేము కొంచెం వాళ్ళకి తోడు ఉంటామని వర్క్ నేర్చుకుంటున్నాము. ప్లస్ మాకు మంచి ఇక్కడే స్టూడెంట్ గా ఉండి టీచర్ గా వచ్చినాక ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి డ్రైవింగ్ పెట్టిరు, అదే డ్రైవింగ్ నేను కంటిన్యూ చేస్తున్నా. కారు డ్రైవింగ్ ఆల్రెడీ 2 వీలర్ వచ్చి నాకు,
కారు డ్రైవింగ్ లో కూడా ఇప్పుడు నేను రన్నింగ్ లోనే ఉన్నా. చాలా సంతోషంగా ఉన్నాను. మీ పేరు? స్వాతి సార్ నా పేరు. మీరేం చేస్తున్నారు? నేను టైలరింగ్ ఇంకా జూట్ ట్రైనింగ్ ఇస్తాను. అంటే ఇక్కడే నేర్చుకున్నారా? నేను వేరే దగ్గర నేర్చుకున్నాను. సాయిగీత ఎలిఫ్లో నేర్చుకున్నాను. అక్కడ నుండి ఒక 1 year బ్యాక్ నాకు మేడం పరిచయం అయింది. నేను ఒక దగ్గర వర్క్ చేశాను. ఒక మదర్ తెరిసా ఎలా ఉంటుందో మేడం కూడా నేను అట్లా మోటివేషన్ చేసుకుంటూ బయటికి తీసుకొచ్చాను. ఇక్కడ మీకు ఇంత ఉన్నాక మీరు ఒక్క దగ్గర ఎందుకు వర్క్ చేస్తున్నారు మేడం, మీరు ముందుకు ఎడగేసి మీరు పెద్దగా స్టార్ట్ చేయండి అని నేను తనతోటి సపోర్ట్ గా వచ్చి నేను కూడా తన దగ్గర వర్క్ చేస్తాను. కమర్షియల్ గా మీరు కూడా డబ్బులు ఎక్కడ సంపాదించాలని చూడుకోకుండా మీరు ఉపయోగించాలి. మనం ఏదైనా చేసేది ఉంటే నలుగురికి వస్తేనే కదా సార్ మనకి ఉన్న రీత్యా వాళ్ళకి రావాలి కదా. అందుకని నేను తనతోటి సపోర్ట్ గా నేను కూడా వచ్చేస్తాను. చెప్పండి మేడం. అంటే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎవరు ముందుకు రాలేదు. ఇంద్రా మేడం ఇంతకుముందు మేము నేర్చుకున్నాం ఇక్కడ సమ్మర్ లో బ్యూటిషియన్ క్లాసెస్, టైలరింగ్, పికిల్స్ మేకింగ్ అన్ని నేర్పించారు. బట్ వాళ్ళు గవర్నమెంట్ త్రూ వచ్చారు. బట్ ఈ మేడం ఆర్గనైజేషన్ నుంచి వచ్చింది కాబట్టి కొందరు ఆలోచిస్తుంది. బట్ అదైనా అంతే అవుతుంది టైం, ఇదైనా అంతే అవుతుంది. సో మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే నేర్చుకోవాలి. ఊరికే ఇంట్లో కూర్చునే కన్నా నేర్చుకొని మన పని మనం చేసుకుంటే డబ్బులు సేవ్ అవుతాయి. ఇంట్లో వాళ్ళకి టెన్షన్ ఫ్రీ ఉంటది. ప్లస్ వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. బయటికి వెళ్తే ఊరికే ఇంట్లో కూర్చో సీరియల్ ఆ పిచ్చాపాటి బుచ్చట్లు అవసరం లేదు. సో దీనివల్ల యూజే ఉంది కాబట్టి డేర్ చేసినాం. ఇట్లాంటివి ఇంకా చేయాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.